Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all other commerce related students. Now we are entering into the internal rate of return, that is in capital budgeting. What is capital budgeting? It means మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ని హౌ టు ఇంక్రీజ్, ఇన్ కేస్ లాసెస్ వస్తే హౌ టు రెడ్యూస్ దట్ లాసెస్, అన్నింటిని అనాలిసిస్ చేసి బడ్జెటింగ్ చేయడానికి క్యాపిటల్ బడ్జెటింగ్ అని అంటాం అనమాట. ఇట్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ ట్రెడిషనల్ అండ్ వన్ ఈస్ మోడర్న్. ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్స్లో వీ హ్యావ్ టు యూజ్ మాన్యువల్ వే ఫార్ములాస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి టైమ్ అడ్జస్టెడ్ అండ్ డిస్కౌంటెడ్ మెథడ్స్ అనమాట. వీ హ్యావ్ టు యూజ్ టేబులర్ వాల్యూస్, డైరెక్ట్లీ వాల్యూస్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. వీఆర్ డిస్కసింగ్ అవర్ లాస్ట్ క్లాస్, దట్ ఈజ్ ఎన్పివి అనేది వస్తేనే మనకు ఐఆర్ఆర్ చేయడానికి వస్తుంది అనమాట. రైట్, వాట్ ఈజ్ ఐఆర్ఆర్? ఇట్ మీన్స్ ద రేట్ విచ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. అంటే ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఇట్ మీన్స్ మనకి ఎవ్రీ ఇయర్ అనేది అమౌంట్ అనేది వస్తుంటుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద, దాని మీద వచ్చే రెండు ఈక్వల్స్ అయినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్స్ని, అంటే మన ఇన్వెస్ట్ అనేది మనం ఒక ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా, సో ఇన్ఫ్లోస్ అనేది ఈక్వల్స్ అయినప్పుడు మనకు వచ్చే ప్రాఫిటబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట ఐఆర్ఆర్ అనేది. ఓకే గైస్, హౌ టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అంటే టూ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. వీ హ్యావ్ టు యూస్ టూ మెథడ్స్. దట్ ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ గివెన్. అంటే ప్రాబ్లంలో ఓన్లీ వన్ ఎన్పివి వాల్యూ అనేది ఇస్తారనమాట. సెకండ్ ఎన్పివి వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఐఆర్ఆర్ చేయడానికి డెఫినెట్గా మనకి ఎన్పివి అనేవి మనకు కావాల్సింది టూ ఎన్పివి వాల్యూస్ అనేవి కావాలి. ఫస్ట్ వన్ ఓన్లీ ఒక ఎన్పివి వాల్యూ ఇస్తే దాన్ని బట్టి సెకండ్ ఎన్పివి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనం గెస్ట్ చేసి వాల్యూ అనేది మనం తీసుకుంటాం అనమాట. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్. సెకండ్ వన్ ఈజ్ వెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ గివెన్. అంటే ప్రాబ్లంలో ఒక్క ఎన్పివి వాల్యూ కూడా వాళ్ళు ఇవ్వరనమాట. ఫస్ట్ వన్ మనం ఎన్పివి వాల్యూ అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనమే ఒక వాల్యూ అనేది తీసుకొని, సెకండ్ వన్ అంటే మనం ఫస్ట్ దాని మీద బేస్ అయ్యి సెకండ్ వన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే గైస్, ఫార్ములా వచ్చేసి ఐఆర్ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్పిఎల్ బై మైనస్ క్యాష్ అవుట్ఫ్లోస్ బై పీవీఎల్ మైనస్ పీవీహెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఎల్. ఇట్ మీన్స్ హియర్ ఎల్ అంటే లోవర్ రేట్, పీవీఎల్ ఈక్వల్స్ టు ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ లోవర్ రేట్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హయ్యర్ రేట్, పీవీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ హయ్యర్ రేట్ అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి అంటే ఇన్ కేసు మనకు ప్రాబ్లంలో ఎన్పివి వాల్యూస్ ఒకటి ఇస్తారని చెప్పినా కదా, ఒకటి ఇచ్చిన తర్వాత సెకండ్ ఎన్పివి వాల్యూస్ని మనం ఎట్లా డిసైడ్ చేస్తాము అని అంటే, ప్రజెంట్ ఎన్పివి వాల్యూస్ అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మనకు ఒక ఇన్ కేసు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ప్రాబ్లంలో ఒక 10% వచ్చిందనుకో, ఎన్పివి వాల్యూస్ అనేది పాజిటివ్. అంటే ఇప్పుడు ఇన్ కేసు ఎన్పివి వాల్యూ అనేది ఒక, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% ఉంది. 10% ఉన్న తర్వాతకి ఎన్పివి వాల్యూ మనం చేసినప్పుడు ఇన్ కేసు పాజిటివ్ వాల్యూస్ వచ్చిందనుకో 11%, సెకండ్ ఎన్పివి వాల్యూ 11% అయిండొచ్చు, 12% అయిండొచ్చు, 13% అయిండొచ్చు. అంటే 10 కన్నా ఎక్కువ వాల్యూని వీ హ్యావ్ టు యూజ్ అనమాట. ఇన్ కేసు 10% వచ్చినప్పుడు ఎన్పివి వాల్యూ అనేది మనకు దానికన్నా తక్కువ వచ్చిందనుకో, తక్కువ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం తీసుకునే పీవీ వాల్యూ ప్రజెంట్ వాల్యూ అనేది ఎట్లుండాలంటే దానికన్నా తక్కువ. సో 9% అయిండొచ్చు, 8% అయిండొచ్చు, 7%, 6%, అంటే 10% కన్నా తక్కువ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. పాజిటివ్గా వస్తేనేమో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దానికన్నా ఎక్కువ హయ్యర్ వాల్యూని తీసుకోవాలి. మైనస్ వాల్యూస్ వస్తేనేమో దానికన్నా లెస్ వాల్యూస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ వాల్యూ కనుక్కోవడానికి. యాక్సెప్టెన్స్ రూల్ ఏంటి అంటే యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ వెన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ కే. అంటే ఐఆర్ఆర్ అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇన్ కేస్ ఐఆర్ఆర్ అనేది తక్కువ ఉందనుకో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా, వీ హ్యావ్ టు
రిజెక్ట్ అనమాట. నో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వన్ ప్రాబ్లం అనమాట. ఓకే, దట్ ఈస్ a project requires investment of 2 lakhs and 4 years of life. The expected cash inflows are 60,000, 70,000, 80,000 and 90,000. At the cost of capital 10%, calculate the IRR. ఓకే, సో మనకేంటి ఇక్కడ ప్రాబ్లం అనేది వాళ్ళు ఇచ్చినారు, అంటే ఒక ఎన్పివి వాల్యూ అనేది ఇచ్చినారు, సెకండ్ ఎన్పివి అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ కైండ్ ఆఫ్ మెథడ్ అనమాట ఈ ప్రాబ్లం అనేది. సో వీ హ్యావ్ టు యూజ్ ఫార్ములా. క్యాష్ ఇన్ఫ్లోస్ 4 years ఉన్నాయి కదా, సో వీఆర్ టేకింగ్ ఇయర్ 4 years. నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి మనం తీసుకోవాలి. క్యాష్ ఇన్ఫ్లోస్ ఫస్ట్ ఇయర్ ఎంత, 60,000 రైట్, సెకండ్ ఇయర్ 70,000, థర్డ్ ఇయర్ 80,000, ఫోర్త్ ఇయర్ 90,000 రైట్. నెక్స్ట్ పీవీ ఫ్యాక్టర్. హౌ టు క్యాలిక్యులేట్ పీవీ ఫ్యాక్టర్? పీవీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 plus r. We are discussing in previous classes, right? It means 1/1 plus ఎంత percent we have to calculate, 10%, right? That means 10/100 అంటే 1/1 plus 0.10 is equals to 1/1.10 is equals to 0.909 అనమాట. నెక్స్ట్ మనం అలాగే ఈక్వల్స్ టు ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, 0.909. నెక్స్ట్ మనం అలాగే మళ్ళీ క్యాలిక్యులేటర్లో ఈక్వల్స్ టు కొడితే సెకండ్ ఇయర్ వాల్యూ అనేది వస్తుంది అనమాట, 0.826. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే థర్డ్ ఇయర్ వస్తుంది, దట్ ఈస్ 0.751. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది 0.683. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, చెక్ ఇట్ వన్స్. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ అనేది ఎట్లా వస్తుంది, క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ పీవీ ఫ్యాక్టర్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేస్తే ప్రజెంట్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అంటే 60,000 ఇంటూ 0.909 చేస్తే ఎంత వస్తుంది, 54,540. నెక్స్ట్ 70 ఇంటూ 0.826, 57,820 అనమాట. నెక్స్ట్ 80 ఇంటూ 0.751 అంటే 60,080 రూపీస్ అనమాట. నెక్స్ట్ 90,000 ఇంటూ 0.683 చేస్తే 60,470 అనమాట. ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి ఫర్ యువర్ క్లారిఫికేషన్. అనేది ప్రజెంట్ వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 54,540 ప్లస్ 57,720, 820 ప్లస్ 60,080 ప్లస్ 61,470 అన్నీ యాడ్ చేస్తే 2,33,910 అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ యాడ్ చేయండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు 2,33,910 అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఇక్కడ 2 lakhs కదా, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ 2 lakhs. బట్ మనకి ఎంత వచ్చింది, 2,33,000. అంటే ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా, ప్లస్ వచ్చింది. సో మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. మనం అనుకున్నాం కదా, సో ఐఆర్ఆర్ వాల్యూ అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువ వచ్చిందనుకో మనం అనేది యాక్సెప్ట్ చేయాలి. మనకి ఇంత 2 lakhs ఉంటే మనకు వచ్చిందంట 2,33,000. సో మనం యాక్సెప్ట్ అంటే యాడ్ చేస్తాం అనమాట. యాడ్ అంటే ప్లస్ 10% ఉంది కదా, దెన్ ఎన్పివి వాల్యూ అనేది మనం అంటే నెక్స్ట్ మనం కనుక్కునే పీవీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, 10% కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకోవాలంటే దట్ ఈస్ ఎంతైనా తీసుకోవచ్చు, 10 తర్వాత 11 తీసుకోవచ్చు, 12 తీసుకోవచ్చు, 13, 14, వాట్ ఎవర్ ఇట్ మే బీ యాజ్ యువర్ విష్ కంప్లీట్లీ. నేను ఒక 18% తీసుకున్నాను అనమాట. సేమ్ లైక్ దట్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ 18/100 ఇలా చేయండి. చేస్తే ఫస్ట్ ఇయర్ అనేది 0.847 అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే
సెకండ్ ఇయర్ అనేది వస్తుంది 0.718. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే థర్డ్ ఇయర్ అనేది వస్తుంది 0.609. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే ఫోర్త్ ఇయర్ వస్తుంది, దట్ ఈస్ 0.516 అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ హౌ టు ప్రజెంట్ వాల్యూ అనేది ఎట్లా వస్తుంది? క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ పీవీ ఫ్యాక్టర్, రైట్? అంటే 60,000 ఇంటూ 0.847. ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు? 50,820 అనమాట. సెకండ్ ఇయర్ 70,000 ఇంటూ 0.718 అంటే 50,260 అనమాట. నెక్స్ట్ 80,000 ఇంటూ 0.609, దట్ ఈస్ 48,420 అనమాట. నెక్స్ట్ 90,000 0.516 అనమాట, దట్ ఈస్ 46,440. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్. 50,820 ప్లస్ 50,260 ప్లస్ 48,720 ప్లస్ 46,440 అనమాట, దట్ ఈస్ కంప్లీట్లీ 196,240 అనమాట. ఓకే, ఎన్పివి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎన్పివి ఈజ్ ఈక్వల్స్ టు క్యాష్ ఇన్ఫ్లో. Now we have to calculate NPV values. Cash NPV is equals to cash inflows minus cash outflows, right? Cash inflows means మనకి ఎంత వస్తున్నాయి, cash outflows means our investment అనమాట. సో ఫస్ట్ వాల్యూస్ NPV is equals to cash inflow is equals 2,33,910 minus cash 2 lakhs అనమాట is equals to 33,910 అంటే పాజిటివ్ వాల్యూ. దట్స్ వై వీఆర్ టేకింగ్ 18%. అంటే 10% కదా, 10% తర్వాత ఎంత పర్సెంటేజ్ అయినా ఎక్కువగా తీసుకోవచ్చు సెకండ్ ఎన్పివి కోసం. సో నేను 18% అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎన్పివి ఈజ్ ఈక్వల్స్ టు క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చింది? 1,96,240, రైట్? అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2 lakhs ఈజ్ ఈక్వల్స్ టు minus 3,0760 అనమాట. ఇట్ ఈజ్ మైనస్ వాల్యూ. దీంతో మనకేమంత నీడ్ ఉండదు. ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఫార్ములా. నెక్స్ట్ ఎల్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఫస్ట్ ఎంత? 10% అనమాట. సో 10% ఈజ్ ఈక్వల్స్ టు పీవీఎల్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకు ప్రజెంట్ వాల్యూ అనేది ఎంత వచ్చింది? దట్ ఈస్ 2,33,910 మైనస్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే అవర్ ఇన్వెస్ట్మెంట్, రైట్? దట్ ఈస్ 2 lakhs minus 2,33,910 minus 2 lakhs క్యాష్ హయ్యర్ రేట్ అంటే 1,96,240 అంటే సెకండ్ ఇయర్ నెక్స్ట్ కనుక్కున్నది అనమాట. నెక్స్ట్ 8 H మైనస్ ఎల్ అంటే సెకండ్ ఇయర్లో మన పర్సంటేజ్ ఎంత? ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్, దట్ ఈజ్ 18 minus 10, సో 8 అనమాట. దెన్ 10 ప్లస్ 2,33,910 మైనస్ 2 lakhs చేస్తే ఎంత వస్తుంది మనకి? 33,910, రైట్? బై 2,33,910 మైనస్ 1,96,240 ఈజ్ ఈక్వల్స్ టు 37,670 అనమాట ఇంటూ 8. సో 10 ప్లస్ 33,910 ఇంటూ 8 చేస్తే 2,71,280 డివైడెడ్ బై పైన ఎంత ఉంది? 3,37,670, రైట్? ఇది ఈక్వల్స్ టు 10 ప్లస్ 2 డివైడ్ చేయాలన్నమాట. 2 డివైడ్ చేస్తే 7.209 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 17.209. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం మనము? ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం అంటే ఐఆర్ఆర్ అనేది మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉందన్నమాట. ఇది ఐఆర్ఆర్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 10% కదా. 10% మనం ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ ఐఆర్ఆర్ అనేది పాజిటివ్ ఎక్కువ వచ్చింది. సో మనం
వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. నౌ అండర్స్టాండ్ స్టూడెంట్స్. అంటే ఒక ఎన్పివి వాల్యూ ఇచ్చినప్పుడు దాని వాల్యూస్ అనేది ప్రజెంట్ వాల్యూ అనేది ఫస్ట్ కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాతకి దాని వాల్యూస్ అనేవి పాజిటివ్గా వస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ పాజిటివ్ వాల్యూస్. ఇన్ కేస్ నెగిటివ్గా వస్తే దానికన్నా మైనస్ వాల్యూస్ తీసుకొని ప్రజెంట్ వాల్యూ అనేది చేస్తాము. చేసిన తర్వాతకి ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేసి ఆన్సర్ అనేది చేస్తాం. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం కదా, చేసిన తర్వాతకి ఫస్ట్ మనం ఎంత అయితే పర్సంటేజ్ తీసుకొని పీవీ ఫ్యాక్టర్ అనేది కనుక్కుంటామో దాని వాల్యూ కన్నా మనకు ఐఆర్ఆర్ వాల్యూ అనేది ఎక్కువ వస్తే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇన్ కేస్ తక్కువ వస్తే వీ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్ అనమాట. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐఆర్ఆర్. ఓకే స్టూడెంట్స్, నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. దట్ ఈస్ ఐఆర్ఆర్ వెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ గివెన్. సెకండ్ మెథడ్ చెప్పాము కదా, ఐఆర్ఆర్ అనేది ఇన్ కేసు ఇవ్వకపోతే అంటే రెండు ఐఆర్ఆర్లు ఇవ్వకపోతే హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అని చెప్పాను కదా, అది సెకండ్ మెథడ్ వీ హ్యావ్ టు డిస్కసింగ్ నౌ అనమాట. సో దట్ ఈస్ ప్రాబ్లమ్ హియర్. 4 years ఇచ్చినారు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 12,000, 8,000, 6,000, 6,000, third one, 5,000. Right? Next, now we calculate PV factor 10%. That is PV is equals to 1 by 1 plus R, right? Is equals to 1 by 1 plus 10 by 100 just is equals to 1 plus 0.10 is equals to 1.10 is equals to completely 0.909 అనమాట. ఫస్ట్ ఇయర్ is equals to 0.909. దెన్ ఈక్వల్స్ టు అగైన్ ఈక్వల్స్ టు కొడితే 0.826. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే 0.751. మళ్ళీ ఈక్వల్స్ టు చేస్తే 0.678 అనేది వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రజెంట్ వాల్యూస్. ప్రజెంట్ వాల్యూస్ అనేవి క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేస్తే ప్రజెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. 12,000 ఇంటూ 0.909 చేస్తే 10,908. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 8,000 ఇంటూ 0.826 చేస్తే 6,608 వస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 6,000 ఇంటూ 0.751 చేస్తే 4,506 అనమాట. నెక్స్ట్ 5,000 ఇంటూ 0.687 చేస్తే 3,415 అనేది వస్తుంది అనమాట. దెన్ వీ హ్యావ్ టు నీడ్ ప్లస్ అనమాట. 10,908 ప్లస్ 6,608 ప్లస్ 4,506 ప్లస్ 3,415 ఈజ్ ఈక్వల్స్ టు 25,407. So we have to need calculate the NPV. NPV is equals to cash inflows, right? మనకి ఎంత వస్తుంది క్యాష్ ఇన్ఫ్లోస్? 25,437 మైనస్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఎంత? 25,000, రైట్? 25,000 is equals to ఎంత అన్నది ఎక్స్ట్రా వస్తుంది మనకి? 4,037. 4,037 అనేది పాజిటివ్ వాల్యూ, రైట్? పాజిటివ్ వాల్యూస్ ఎన్పివి వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ వస్తే ప్రెసిడెంట్ ఉన్న ఫ్యాక్టర్ కన్నా మనం ప్లేస్ వాల్యూస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే అదే 11%, 12%, 10%, 13%, 10% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఎంత అయినా కానీ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఐ హ్యావ్ టేకెన్ 12% అనమాట. సో పీవీ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 plus R ఈజ్ ఈక్వల్స్ టు 1 plus 12/100 చేస్తే ఫస్ట్ ఇయర్ అనేది ఎంత వస్తుంది అంటే 0.8
893 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈక్వల్స్ టు కొడితే నెక్స్ట్ ఇయర్కి 0.797 వస్తుంది. నెక్స్ట్ 0.712, లాస్ట్ ఇయర్ 0.636 అనేవి వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ప్రజెంట్ వాల్యూ అనేది క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేస్తే వస్తుంది. 12,000 ఇంటూ 0.893 చేస్తే 10,716 అనమాట. నెక్స్ట్ 8,000 ఇంటూ 0.797 చేస్తే 6,376 అనమాట. నెక్స్ట్ 6,000 ఇంటూ 0.712 చేస్తే 4,272 అనమాట. నెక్స్ట్ 5,000 ఇంటూ 0.636 చేస్తే 3,180 అనమాట. సో దెన్ వీ నీడ్ టు యాడ్ చేస్తే 24,544 అనమాట. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఎన్పివి. ఎన్పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 24,544 మైనస్ 25,000 కదా మనం అవుట్ఫ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనమాట. చేస్తే మైనస్ 457 అనేది వస్తుంది అనమాట. ఇట్స్ నెగిటివ్ వాల్యూ, రైట్? మనకు దీంతో అనేది ఏం అవసరం లేదనమాట. నెక్స్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్, రైట్? ఎల్ అంటే ఫస్ట్ ప్రజెంట్ పీవీ ఫ్యాక్టర్ అనమాట, 10%, రైట్? 10 ప్లస్ ఈవీఎల్ అంటే టోటల్ అమౌంట్ మనకి ఎంత వచ్చింది అని చెప్పి కనుక్కునేది. ఎంత వచ్చింది మనకి? 25,437, రైట్? మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము? 25,000 డివైడెడ్ బై 25,437 మైనస్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 24,544, రైట్? దెన్ ఇంటూ హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ అంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చేసింది 12%, ఇక్కడ చేసింది 10%, అంటే 2 కదా. 12 మైనస్ 10 అనమాట. ఓకే, దెన్ 10 ప్లస్ ఇవి రెండు తీసేస్తే 437 అనమాట. దీనిలో 25,000 తీసేస్తే 437 ఇస్ డివైడెడ్ బై 893. 893 ఇంటూ 2. సో 10 ప్లస్ ఈ రెండు డివైడ్ చేస్తే 0.489 అనమాట. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఈ రెండు డివైడ్ చేస్తే 0.978 అనమాట. దెన్ ఈజ్ ఈక్వల్స్ టు 10.978 అనమాట. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ఇట్ మీన్స్ ఫస్ట్ ఐఆర్ఆర్ అనేది 10%, రైట్? 10% అంటే మనకు ఇప్పుడు వచ్చింది ఎంత? 10.978. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా కూడా మనకి ఐఆర్ఆర్ అనేది ఎక్కువ వచ్చింది. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. అంటే మనకి ఫస్ట్ ఏ రెండు వాల్యూస్ ఇవ్వకపోయినా కూడా మనం ఏదో ఒక వాల్యూని తీసుకొని ప్రజెంట్ వాల్యూస్ పీవీ ఫ్యాక్టర్ని తీసుకొని ప్రజెంట్ వాల్యూస్ కనుక్కున్న తర్వాతకి దాని అనేది పాజిటివ్ వాల్యూస్ వస్తే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ వస్తే నెగిటివ్ వాల్యూస్ తీసుకొని ప్రజెంట్ వాల్యూస్ అనేది కనుక్కున్న తర్వాతకి బై యూజింగ్ ద ఫార్ములా వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఐఆర్ఆర్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఐఆర్ఆర్. క్లియర్ స్టూడెంట్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.